లాస్ట్ ఇయర్ 2 రిలీజెస్ తో దుమ్ము రేపాడు ప్రభాస్. ముందు ఆది పురుష్ రిలీజ్ అయింది, ఆ తర్వాత సలార్ వచ్చింది. ఈ ఏడాది ఆ సీన్ రిపీట్ కాకపోవచ్చు, కల్కితోనే సరిపెట్టుకోవాల్సి ఉండవచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రభాస్ నుంచి 4 చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే అద్భుతమనే చెప్పాలి. వచ్చే ఏడాది ప్రభాస్ ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే భారతీ డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే సంక్రాంతి సీజన్ తర్వాత ఎప్పుడైనా ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ ను కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. కల్కి 2ను జూన్ లేదా జూలైలో తీసుకొస్తామంటున్నాడు నిర్మాత అశ్విని దత్. మరోవైపు సలార్ సీక్వెల్ ను డిసెంబర్ లో విడుదల చేస్తారట. వీటితో పాటు ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కన్నప్ప కూడా విడుదల కానుంది. ఏ రకంగా చూసినా నెక్స్ట్ ఇయర్ రెబల్ స్టార్ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువ. పాన్ ఇండియా స్టార్స్ కు బాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకం అనేది కల్కి సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. ప్రభాస్ కొల్లగొట్టే 1000 కోట్ల వసూళ్లలో బాలీవుడ్ నుంచే 300 కోట్లు వస్తాయనేది టాక్. అందుకే యష్ కూడా బాలీవుడ్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ లో అల్టిమేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో ప్రభాస్, యష్ ముందు వరుసలో ఉంటారు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ తో యష్ కు బాలీవుడ్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. అందుకే కొత్త చిత్రం టాక్సిక్ కోసం ఒక ముఖ్య పాత్రలో కరీనా కపూర్ ఖాన్ను అడిగాడు రాఖీ భాయ్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తెరకెక్కుతున్న రామాయణం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రణబీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో రాఖీ భాయ్ రావణాసుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు వీటితో పాటు మరో హిందీ మూవీలో యష్ నటించబోతున్నాడని సమాచారం. షారుఖ్ నటించబోయే పఠాన్ సీక్వెల్లో రాఖీ భాయ్ విలన్ రోల్ చేస్తాడట. అదే నిజమైతే మాత్రం పఠాన్ సీక్వెల్ టార్గెట్ 2000 కోట్లుగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పఠాన్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1000 కోట్లను కొల్లగొట్టింది. పఠాన్ వర్సెస్ రాఖీ భాయ్, అందులోనూ యష్ రాజ్ స్పై యూనివర్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు ముక్క అనేదే ఉండదు. అయితే ఈ కాంబినేషన్ లో ఫిల్మ్ రావాలన్నా లేదా పఠాన్ 2 తెరకెక్కాలన్నా స్పై యూనివర్స్ నుంచి ఇంకా 2 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత ఆడియన్స్ పఠాన్ వర్సెస్ రాఖీ భాయ్ ఎపిసోడ్ చూసే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో వచ్చే సినిమాలన్నీ వేరు. యష్ రాజ్ సంస్థ తీసుకొచ్చే టైగర్, పఠాన్, వార్ మూవీస్ వేరు. ఈ స్పై యూనివర్స్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. పఠాన్, టైగర్ 3 చిత్రాల తర్వాత ప్రస్తుతం హృతిక్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా వార్ 2 తెరకెక్కుతోంది. వార్ 2 రిలీజ్ తర్వాత పఠాన్ 2 రావాలి. కానీ యష్ రాజ్ ఇప్పుడు ప్లాన్ మార్చింది. మధ్యలో హీరోయిన్ సెంట్రిక్ గా స్పై యూనివర్స్ ఫిలిం ప్లాన్ చేసింది. అదే ఆల్ఫా. ఆలియా భట్, శ్రావరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఆల్ఫాలో వీరి యాక్షన్ హైలైట్ గా నిలవబోతోంది. వన్స్ ఆల్ఫా రిలీజ్ అయిన తర్వాతే పఠాన్ తిరిగి రానున్నాడు. బింబిసారుడు తిరిగి వచ్చేందుకు టైం దగ్గర పడుతోంది. 2 ఏళ్లుగా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు బింబిసారుడి అభిమానులు. అన్నీ కుదిరితే వచ్చేడాదే బాక్సాఫీస్ ముందుకు బింబి తిరిగి వస్తాడు. కాకపోతే ఈసారి మాత్రం దర్శకుడు మారిపోతున్నాడు. టిల్లు మొదటి భాగం సూపర్ హిట్ అయింది. కానీ టిల్లు 2 అంతకంటే పెద్ద హిట్ అయింది. ఇందుకు కథ, కథనం, హీరోయిజం తో పాటు దర్శకుడు మారడం కూడా ఒక కారణం. ఇప్పుడు బింబిసారుడి విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ కానుంది. బింబిసార మొదటి భాగాన్ని డైరెక్ట్ చేశాడు వశిష్ఠ. కానీ ఇప్పుడు వశిష్ఠ మెగాస్టార్ తో విశ్వంభర తెరకెక్కిస్తున్నాడు. దాంతో బింబిసార సీక్వెల్ కు కొత్త దర్శకుడిని ఎంచుకున్నాడు కళ్యాణ్ రామ్. అతని పేరు అనిల్ పాడూరి. గతంలో రొమాంటిక్ మూవీ తీశాడు. ఇప్పుడు బింబిసార సీక్వెల్ తెరకెక్కించబోతున్నాడు. బింబిసారుడు తిరిగొస్తున్నాడు. కానీ ఈసారి మొదటి భాగానికి కొనసాగింపు కథ కాదు, మొదటి భాగం కంటే ముందుకు జరిగిన కథ. అంటే పూర్తిగా బింబిసారుడి స్టోరీనే కళ్యాణ్ చెప్పబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎందుకంటే బింబిసార సీక్వెల్ ప్రారంభం కావాలంటే ముందుగా కళ్యాణ్ రామ్ చేతిలో ఉన్న కొత్త చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. టాలీవుడ్ మాత్రమే కాదు, కాలీవుడ్ కూడా క్రేజీ కాంబినేషన్స్ ను సెట్ చేస్తోంది. ముఖ్యంగా రజనీకాంత్ చాలా కాలం తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు. అతను ఎవరో కాదు, లోకేష్ కనగరాజ్. తమిళ సినీ పరిశ్రమకు చెందిన బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ చెరిపేసే శక్తి ఈ కాంబినేషన్ కుంది. 73 ఏళ్ల రజనీకాంత్ టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. జైలర్ తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ చేతిలో ఉన్న వెట్టాయన్ కంప్లీట్ అయింది. దసరా పండక్కి రిలీజ్ ఉంది. ఇప్పుడు మరో చిత్రం లోకేష్ తో కూలీ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ సినీ పరిశ్రమ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేసే శక్తి ఈ కాంబినేషన్ కు ఉంది. ఎందుకంటే జైలర్ తో రజనీకాంత్ 650 కోట్లు కొల్లగొట్టాడు. ఇక లియో తీసి 600 కోట్ల మార్క్ దాటాడు లోకేష్ కనగరాజ్. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందని కోలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ అనగానే అతను తెరకెక్కించే సినిమాటిక్ యూనివర్స్ గుర్తుకు వస్తుంది.
కానీ కూలీకి తన యూనివర్స్ కు సంబంధం లేదని ముందే చెప్పాడు లోకేష్. కూలీ కొత్త కథ అని చెప్పాడు. ఇక కూలీలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనేది లోకేష్ రివీల్ చేయలేదు. అయితే శృతి హాసన్ ఈ చిత్రంలో రజనీకాంత్ కు డాటర్ రోల్ చేస్తుందని సమాచారం.